బద్వేల్ పట్టణంలోని స్థానిక జెడ్పీ హైస్కూల్లో విభిన్న ప్రతిభావంతుల సంఘం వారి ఆధ్వర్యంలో దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేసు అధ్యక్షతన అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ యువనేత రితేష్ రెడ్డి, జనసేన సమన్వయకర్త బసవి రమేష్, బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ వెంకట సుబ్బారెడ్డి, బలిజ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ చిన్ని సుబ్బారావు విచ్చేసి అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం మరియు పూలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 3,000 నుంచి 6,000 పెన్షన్ పెంపుపై అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పారు. రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి ద్వారా విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందే విధముగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం పిఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగరాజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు మరియు టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకల్ రెడ్డి, జనసేన మురళీకృష్ణ, టీడీపీ నాయకుడు ప్రసాద్ నాయుడు, టౌన్ అధ్యక్షుడు రఫీ, సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, తోట బాలచంద్రుడు, మౌలాలి తదుపరులు పాల్గొన్నారు. ఆనందంగా ఉంటారు. వాళ్ళకి ఎన్ని విధాలుగా భూసకాలంలో మాత్రం ఇచ్చినా కానీ వాళ్ళు సంతోషంగా పెడతారు. వాళ్ళు పింఛను లేని వాళ్ళకు పింఛను ఖచ్చితంగా సాక్షి ఇవ్వండి. మీ కమిటీ వాళ్ళకు ఉంటుందా వాళ్ళకి ఎన్ని విధాలుగా వాళ్ళు మనం ఉపయోగపడతా అంతకన్నా తక్కువే. మన దేవుడి కంపెనీ ఉంది. దేవుడి కంపెనీలో ఎవరైనా మన జిల్లాలో చదువుకుని ఉంటే వాళ్ళకు ఏదైనా జాబు చిన్న జాబు ఇచ్చినా కానీ వాళ్ళ కుటుంబాన్ని పోల్చుకుంటారు. వాళ్ళకి ఎన్ని విధాలుగా ఆదుకుంటే మంచిగా ఉంటాయి. ఎందుకంటే మీ అందరి మంచి కోసమే ఈ రోజు ఈ కార్యక్రమం అనేది మొదలు పెట్టారు. ఒక స్వాగతం కాలేదు. కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమి చేసిన తర్వాత ఫస్ట్ గా ఆలోచించింది మీ గురించి ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ ఒకసారి ముఖ్యమంత్రి గారికి మీ యొక్క హర్షధ్వానం వినిపించాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ పేదవాళ్ళు పార్టీ అని లాస్ట్ పార్టీ భుజాల సాగలు కొట్టుకుంటారండి. కానీ లాస్ట్ 5 years లో వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు ₹1 కూడా పెన్షన్ లేదు. ఉండే పెన్షన్ కూడా మీకు పక్కన పెట్టేసి ఎక్కడ పేదవాళ్ళు పార్టీ కోసం కేటాయిస్తే మళ్ళీ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ముఠా రాజ్యం వచ్చి మిమ్మల్ని మళ్ళీ దొంగలు దొరికినారు. ఇటువంటి పరిస్థితులను చూస్తా అంటే వైకల్యం అనేది, అంగవైకల్యం అనేది మన శరీరానికి, మన కాళ్ళు చేయడానికి కాదు. కాళ్ళు, చేతులు, బుద్ధి అన్ని చక్కగా ఉండి కూడా మన పట్ల అశ్రద్ధ వహిస్తూ వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు తీసుకునే అసలైన అంగవైకల్యం వాళ్ళు. మీరు కాదు వైకల్యం. అసలైన అంగవైకల్యులు కనీసం మన జీవనం ఎలా ఉంది. ఈ రోజు సగటున ఏదైనా ఆసుపత్రికి పోతే ₹1,000 ఖర్చు. ఎక్కడికైనా ఉండాలంటే ఒక బిడ్డ పెళ్లి చేయాలన్నా, సాంగ్యం చేయాలన్నా, ఒక ఆడపిల్ల కార్యక్రమం చేయాలన్నా కుటుంబంలో ఎన్నో ఖర్చు. 3,000, 4,000 సరిపోయే పరిస్థితి కాదు. ఎందుకంటే మా అన్నదమ్ముల కంటే అక్కడిలకు బాగా తెలుసు ఆ ఖర్చు యొక్క బాధ. ఇంటిని నడిపించేది రథసారథి ఆడదే కాబట్టి ఆడదే ఇంటికి వెలుగు. ఆ ఆడదానికే తెలుసు ఆ బాధ యొక్క కష్టాలు, బాధ ఇలానే ఉన్నాయి. అలాంటిది ఒక్కసారిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2021లో ఇప్పటిలో వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నప్పటి నుంచి జగన్లో వణుకు స్టార్ట్ అయింది. వణుకుతో పాటు 2024 వరకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం అంతి పట్టుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 2024లో మన ఎన్డీఏ కూటమి గెలిచిందంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అతిపెద్ద 2021లో వ్యతిరేక ఓటు చీలనే మాటనే. ఇవాళ చూడండి, ఎన్డీఏ కూటమి రాగానే మన దివ్యాంగులందరినీ గుర్తించి 3,000 పింఛను ఏకదం 6,000 చేశారు. ఈ 6,000 కాకూడదు. 6,000 కాస్త 15,000 కావాలి. 15,000 కాస్త 25,000 కావాలి. అలానే మీరు దివ్యాంగులని ఎవరు అనుకోవద్దు. మీరు కష్టపడినట్టు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఎవరు కష్టపడరు. మీరు కష్టపడినట్టుగా కాళ్ళు, చేతులు అన్ని సంఘంలో కూడా 20 నెలల్లో కూర్చొని పిల్లలు ఏడిపించకుండా, కట్టుకున్న భార్యను సరిగ్గా చూసుకోకుండా నటన చూపిస్తున్నారు. అలాంటిది అందరినీ మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఈరోజు గుర్తు పెట్టుకోండి, మనకి ఎన్డీఏ కూటమిలో ఈ రోజు 6,000 పెన్షన్ వచ్చేది. అలానే మీరందరూ తిరుమలకి వెళ్తే ఇంతకుముందు డైరెక్ట్ వెళ్ళిపోయే వాళ్ళు ఇవాళ ఎటువంటి పరిస్థితి, మీరు 5-6 గంటలకు నిలబడుకోవాలి. అలాగే
మీకు రావాల్సినటువంటి 3 సెంట్లు స్థానం అనేది నిజంగా ఖచ్చితంగా మీకు ఇప్పించాలా. దానికి నిజంగా అర్హులు మీరే. అయ్యా ఎవరైతే ఆర్గనైజ్ చేసినా దయచేసి వాళ్ళ దగ్గర ఏదైనా వాళ్ళ దగ్గర కాగితాలు తీసుకొచ్చినా కూడా ఏదైనా డాక్యుమెంట్స్ అవి తీసుకోవడం వీలైతే దానికి ఇక్కడ ప్రభుత్వంగా అధికార దగ్గరికి పోయి మన సహకారం ఏమైనా చేయకపోయి మనం పూర్తి స్థాయిలో చేస్తాము. అలాగే తీసుకురావడం వీళ్ళందరినీ కలిసి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం నిజంగా మనందరూ చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.